జనవరిలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందట. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జనవరిలో మంత్రివర్గ విస్తరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందట. ఇప్పటికే మంత్రివర్గంలో 2 ఖాళీలున్నాయి. మొత్తం 18 మంది ఉండేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు తెలంగాణలో 18 మంది క్యాబినెట్లో ఉండొచ్చు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో సహా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 12 మంది మాత్రమే ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిరు. ఇంకొక 6 ఖాళీలు ఉండే. ఆ 6 ఖాళీలలో 3 ఖాళీలను మధ్యలో నింపిరు. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది కదా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికప్పుడు అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంటే ఇంకొక 2 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు లెక్క ప్రకారం అయితే ఇంకొక 2 మాత్రమే మంత్రివర్గంలో ఖాళీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందట అంటే, ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పుడు ఏం చేస్తారట అంటే, క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమందిని తీసేసి ఆ ప్లేస్లో ఇంకో కొంతమందిని కొత్తోళ్ళని తీసుకొని వస్తారట. ఈ 2 ఏమో ఆల్రెడీ ఖాళీగానే ఉన్నాయి చాలా రోజుల నుంచి. 2 ఏళ్ల నుంచి 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 మంత్రి పదవులతో పాటు ఇంకొక క్యాబినెట్లో ఆల్రెడీ ఉన్నటువంటి ఇంకొక 4గురిని కూడా పక్కకు జరుపుతారట. మొత్తం 6 ఖాళీలని ఇప్పుడు ఫిల్ చేస్తారట. అది జనవరిలో ఫిల్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇక ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కదా నార్మల్గానే. నిన్నగాక మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి వచ్చారు. ఢిల్లీలో కూడా దీని గురించే చర్చ జరిగింది. మంత్రివర్గ విస్తరణకి సంబంధించినటువంటి ఇష్యూ మీదనే ఆయన ఢిల్లీలో 2-3 రోజులు ఉన్నారు. డిసెంబర్ చివరిలో లేకపోతే జనవరి మొదట్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. మామూలుగా ఎప్పుడైనా సరే ఈ మంత్రివర్గ విస్తరణకి సంబంధించి ఎట్లా ఉంటుందంటే, జాతీయ పార్టీలలో ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకి సంబంధించిన తీరు ఒక లెక్క ఉంటుంది, జాతీయ పార్టీలకి సంబంధించిన తీరు ఇంకొక లెక్క ఉంటుంది. జాతీయ పార్టీలకి సంబంధించి వచ్చినప్పుడు ఏముంటుందంటే, వాళ్ళు ఇచ్చేటువంటి పేర్లు కొన్ని ఉంటాయి, వీళ్ళు తీసుకునేటువంటి పేర్లు కొన్ని ఉంటాయి. కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి పేర్లతో వాళ్ళ హైకమాండ్ నాయకులు సాటిస్ఫై కావాలి. హైకమాండ్ ఎవరినైనా పేర్లని సూచిస్తే అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఏవి ఇవన్నీ చూసుకున్న తర్వాత మంత్రివర్గ విస్తరణలు జరుగుతాయి. ఇప్పటికే చాలామంది మనం చూస్తాం. నల్గొండలో ఆల్రెడీ కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒక ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు. కానీ ఇంకొక ఆయన కూడా అడుగుతున్నాడు ఆల్రెడీ, నాకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రోజే ఇచ్చినటువంటి హామీ, హైకమాండ్ ఇచ్చినటువంటి హామీ, నన్ను క్యాబినెట్లకి తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో నన్ను క్యాబినెట్లకి తీసుకోవాల్సిందే అని ఓపెన్గానే మాట్లాడుతున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కానీ అక్కడ ఒకవేళ ఆయనను తీసుకోవాల్సి వస్తే కనుక అక్కడ ఆల్రెడీ వాళ్ళ కుటుంబం నుంచి జిల్లా ఒకటే, కమ్యూనిటీ ఒకటే, కుటుంబం ఒకటే. సో ఒకటే కుటుంబం నుంచి ఇన్ని ఈక్వేషన్స్లలో ఇద్దరిని తీసుకోవడం కుదరదు కదా. కాబట్టి కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకరిని తప్పించి ఇంకొకరిని క్యాబినెట్లకి తీసుకుంటారు అనే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది కదా. మామూలుగా ప్రభుత్వాలు 5 ఏళ్ళు అధికారంలో ఉంటాయి. ఆ లెక్కన చూసుకుంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 2-3 నెలల్లో 2.5 ఏళ్ళు కూడా అయిపోతుంది. కాబట్టి ఒకటే ఫ్యామిలీలో 2.5 ఏళ్ళు ఒకరికి, ఇంకొక 2.5 ఏళ్ళు ఇంకొకరికి ఇచ్చినాము అన్నలాగా ఉంటుంది అని ఆయనని తప్పిస్తారు అనే ప్రచారం జరుగుతుంది. ఇంకొకరు కొండా సురేఖ, చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉన్న పేరు. గతంలో కొన్ని కాంట్రవర్సీలను ఎదుర్కొన్నప్పుడు అప్పుడే ఆమెను తప్పిస్తారు అనే ప్రచారం జరిగింది. ఒకరోజు అర్ధరాత్రిలో పోలీసులు ఆమె బిడ్డింటికి పోయినప్పుడు ఆమె మాట్లాడిన మాటలు అదంతా జరిగిన తర్వాత అదే రోజు ఆమెని క్యాబినెట్లో నుంచి తప్పిస్తారు అనే ప్రచారం జరిగినా కూడా బీసీ మహిళ ఈ 2 విషయాల వల్ల ఆ రోజు ఆమెని తప్పియకుండా ఆగింది. కానీ ఎక్కువ రోజులు అది ఉండదు అని ఆ రోజే చాలామంది అనుకున్నారు. సో ఇప్పుడు కొండా సురేఖని తప్పిస్తారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. మరి కొండా సురేఖని తప్పిస్తే, కొండా సురేఖ ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మహిళ కాబట్టి మళ్ళీ బీసీకి సంబంధించినటువంటి మహిళనే క్యాబినెట్లకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరిని తీసుకోబోతున్నారు, తనను తప్పించి ఇంకెవరిని తీసుకోబోతున్నారు, హైకమాండ్ నిర్ణయం ఏమన్నా ఉందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా క్యాబినెట్లకి తీసుకుంటారా, ఈ చర్చ జరుగుతుంది. ఇంకొకటి జూపల్లికి సంబంధించిన ఇష్యూ కూడా చాలా రోజుల నుంచి జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో ఆయనకి పొసగడం లేదని, ఆయన శాఖకి సంబంధించినటువంటి చాలా ఇష్యూస్ ఆయనకి తెలియకుండానే జరుగుతున్నాయని, దానిపైన ఆయన చాలా సందర్భాలలో ఓపెన్గానే మాట్లాడిండు. ఇట్లా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కాబట్టి జూపల్లిని కూడా తప్పిస్తారు అనేటువంటి ప్రచారం చాలా ఎక్కువగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. ఇక లాస్ట్లో పొన్నం ప్రభాకర్ని కూడా క్యాబినెట్లో నుంచి తప్పించి ఏఐసీసీలో ఒక పదవి ఇస్తారు, ఏఐసీసీకి ఒక పదవి ఇచ్చి ఆయనని పంపిస్తారు అనేటువంటి చర్చ చాలా రోజుల నుంచి జరుగుతుంది. మరి ఈ 4 పేర్లే
ఈ 4 పేర్లకే పరిమితం అవుతారా, లేకపోతే క్యాబినెట్లో ఉన్నటువంటి ఇంకా కొంతమందిని కూడా తప్పించి మొత్తం సగం మందిని తప్పించి ఇంకొక సగం మందిని తీసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే 2.5 ఏళ్ళు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి వాళ్ళకి 2.5 ఏళ్ళు అవకాశం ఇచ్చినాము, ఇంకొక 2.5 ఏళ్ళు వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని వేరే వాళ్ళని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ను క్యాబినెట్లకు తీసుకుంటారు అనే చర్చ చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఆయన కూడా మొన్న ఢిల్లీలో చిట్ చాట్ చేసుకుంటూ, ఇప్పుడు కాదు ఈ చర్చ చాలా రోజుల కిందట ఉంది, తెలంగాణలో మేము అధికారంలోకి రాగానే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నప్పుడే వాళ్ళ హైకమాండ్ నాయకులట ఆయనని మంత్రివర్గంలోకి రమ్మని అడిగిరట. అడిగితే లేదు నేను ఇప్పుడే మంత్రివర్గంలోకి రాను అని ఆయన చెప్పిండట. అది ఆయనే చెప్పుకున్నాడు ఆ రోజు ఢిల్లీలో చిట్ చాట్లో. ఢిల్లీలో మొన్న పోయినప్పుడు కొంతమంది మీడియా వాళ్ళతో చేసిన చిట్ చాట్లో నన్ను ఆ రోజే మంత్రివర్గంలోకి రమ్మన్నారు, కానీ నేను ఆ రోజు పోలేదు అని అన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంది? ఆ రోజు పోలేదు కానీ ఈ రోజు పోవడానికి నేను రెడీగా ఉన్నా అనేటువంటి ఇండికేషన్ని ఆయన ఇచ్చుకున్నాడు. సో మంత్రివర్గంలో ఆయనకి కూడా స్థానం కావాలి, నేను కూడా కోరుకుంటున్నా మంత్రిని కావాలి అనేటువంటి దాన్ని ఆయన ఆ చిట్ చాట్లో చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. సో ఇంకా చాలామంది కూడా ఇంకా పార్టీలో ఉన్నటువంటి విజయశాంతి లాంటి వాళ్ళు, విజయశాంతికి ఆ మధ్యలో ఎమ్మెల్సీ ఇచ్చారు. దాని తర్వాత ఆమె చాలా సందర్భాలలో సైలెంట్గానే ఉంటూ వస్తుంది, ఎక్కడ కూడా పెద్దగా కనిపించినా అది లేదు. కానీ ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చిన రోజే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ హైకమాండ్ నాయకులు ఆమెకి మంత్రి పదవి ఇస్తారు అనేటువంటి హామీతోనే ఆమె ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కనుక చేయాల్సి వస్తే విజయశాంతి లాంటి వాళ్ళకి దాంట్లో స్థానం కల్పించాల్సి ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు రోజు నుంచే ఈ రోజు వరకు యాక్టివ్గా లేదు, మరి అట్లాంటి ఆమెకి క్యాబినెట్లో కూడా తీసుకుంటారా అనే చర్చ కూడా ఇంకొకటి జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా ఈక్వేషన్స్ని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తీసేస్తున్నటువంటి క్యాబినెట్లో నుంచి తీసేస్తున్నటువంటి వాళ్ళు ఏ జిల్లాకి చెందిన వాళ్ళు, ఏ సామాజిక వర్గంకి చెందినటువంటి వాళ్ళు, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మళ్ళీ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా ఆ ఈక్వేషన్స్ ఆ బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఈక్వేషన్స్ అన్నింటినీ కూడా ఆ ఈక్వేషన్స్ అన్నీ సెట్ అవుతాయా? హైకమాండ్ ఆల్రెడీ కొంతమంది నాయకులకి మాటిచ్చి ఉంది, వాళ్ళని ఇప్పుడు ఇన్ని రోజుల వరకు అంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయలేదు కాబట్టి అవకాశం రాలేదు అని హైకమాండ్ చెప్పుండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఆ మాటతోని సాటిస్ఫై అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేస్తున్న టైంలో కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు ఉంటారా పార్టీలోనే అనే చర్చ ఒకటైతే, తీసివేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మంత్రివర్గంలో నుంచి తీసేయడం అంటే మామూలు ముచ్చట కాదు. వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఏ కారణాలతో. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళతో పాటు క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళేమో క్యాబినెట్లోనే కొనసాగుకుంటూ వీళ్ళని మాత్రం క్యాబినెట్లో నుంచి తీసేస్తే కనుక వీళ్ళకి కొంత ఇబ్బంది అయినటువంటి పరిణామం వాళ్ళ నియోజకవర్గంలో కావచ్చు, వాళ్ళ కార్యకర్తలలో కావచ్చు, రాష్ట్రం ముందు కూడా తీసేసినటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఆ క్యాబినెట్ నుంచి బయటకి తీసేసినటువంటి వాళ్ళు కామ్గానే ఉంటారా? అదే పార్టీలో ఉంటారా అసలు? ఎందుకంటే రకరకాలుగా వాళ్ళు కూడా బయటకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళని కంటిన్యూ చేయడం ఏంది, మమ్మల్ని తీసేయడం ఏంది, కారణం ఏంది, ఎందుకోసం తీసేసిర్రు, ఇదంతా కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు డెఫినెట్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పదవి పోయిన తర్వాత ఇంకెవరు ఊరుకుంటారు? పదవి ఉన్నన్ని రోజులు చాలా విషయాల పట్ల మాట్లాడడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, లేకపోతే హైకమాండ్ నాయకులు ఏమన్నా అంటారేమో అనేటువంటి భయం ఉండొచ్చు. కానీ పదవినే పోయిన తర్వాత ఇంకా వాళ్ళు దేనికోసమని భయపడతారు? సో పదవి తీసేసిన తర్వాత ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ పదవులు తీసేసి వేరే వాళ్ళని తీసుకుంటే కనుక ఆ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయలేక ఆ బ్యాలెన్స్లో ఇమడలేనటువంటి వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది, తీసేసిన తర్వాత వీళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇష్యూని ఎట్లా డీల్ చేయబోతుంది హైకమాండ్ అనేది ఇప్పుడు ఇంట్రెస్ట్గా మారింది. క్యాబినెట్కి సంబంధించినటువంటి విస్తరణ జరగడం ఖాయం అని చెప్తున్నారు, చాలామందిని తీసేస్తారని, షెఫ్లింగ్ ఉంటుంది అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ కూడా అది అంత ఈజీ టాస్క్గా మాత్రం కనిపించడం లేదు. మామూలుగానే కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ ఏముంటుందంటే దాంట్లో ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ, ఎవరి మీదనైనా సరే మాట్లాడవచ్చు, ఆఖరికి సీఎం మీదనైనా సరే మాట్లాడవచ్చు, వాళ్ళ అగ్రనాయకులైనటువంటి రాహుల్ గాంధీనో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల మీద మాట్లాడకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలోనే ఉంటూ వాళ్ళ ప్రభుత్వాలకు సంబంధించిన నిర్ణయాలను క్వశ్చన్ చేయొచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులని క్వశ్చన్ చేయొచ్చు, ఏం చేసినా కాంగ్రెస్ పార్టీలో చెల్లుబాటు అవుతుంది అనేది ఒక చర్చ ఉంటుంది బయట. సో అట్లాంటి పరిస్థితులలో క్యాబినెట్లో నుంచి తీసేసినటువంటి వాళ్ళు కామ్గానే ఊరుకుంటారా? వాళ్ళు రేపు పొద్దున బయటకు వచ్చి పార్టీకి డ్యామేజ్ చేసే అవకాశాలే చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మరి వీటన్నింటినీ ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతోంది? వీటన్నింటినీ ఎదుర్కొని ముందుకు పోయి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయబోతుందా, లేకపోతే రెండు ఉన్నటువంటి ఖాళీలను మాత్రమే ఫిల్ చేసుకొని కామ్గా ఊరుకోబోతోందా అనేటువంటిది మనకి జనవరిలో తెలిసే అవకాశం ఉంటుంది.